నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెడ్ పొలిటికల్ అప్డేట్స్ మనతో పాటుగా అందించడానికి తెలకపల్లి రావు గారు ప్రముఖ సీనియర్ సంపాదకులు మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే వర్మ. సార్, తిరుమల తిరుపతి దేవస్థానం పవన్ కళ్యాణ్ గారి దీక్ష ఈరోజు కనకదుర్గమ్మ అమ్మవారితో శుద్ధి, ఆయన మాట్లాడిన అంశాలు కొన్ని బయటలు కూడా మన దగ్గర ఉన్నాయి. అసలు ఎలా చూడాలి సార్ దీన్ని? అంటే ఖచ్చితంగా ఆయన చూస్తున్నట్టుగా అయితే చూడకూడదు. పవన్ కళ్యాణ్ సగటు హిందువు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు సగటు హిందువు కాదు, మీరు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. సగటు హిందువు, సగటు భక్తుడు, లేకపోతే ఇంకొక సగటు భక్తుడు అయితే ఈరోజు హిందూ ఈరోజు దాని మీద సంపాదకీయం రాసింది. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు హిందువుని పొలిటిసైజింగ్ ది లడ్డు రాజకీయం, దీని హెడ్డింగ్ ఖచ్చితంగా చెప్పాలంటే. ఈ దీంట్లో చాలా విషయాలు ఇవన్నీ చెప్తూ చివరికి ఏమన్నారంటే, ది టైమింగ్ ఆఫ్ దీస్ ఛార్జెస్ క్లోజ్ టు స్టేట్ ఎలక్షన్స్ వేర్ ది బీజేపీ ఫేసెస్ టఫ్ ఛాలెంజెస్ టు రిటైన్ పవర్ ఇన్ హర్యానా అండ్ మహారాష్ట్ర రైజెస్ కన్సర్న్స్ ఆఫ్ బీయింగ్ పొలిటికలీ మోటివేటెడ్ అండ్ ఇండీడ్ ఇర్రెస్పాన్సిబుల్ హ్యావింగ్ బీన్ మేడ్ బై ఎ కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది నేను మీరు రాజకీయ పార్టీలు కూడా కాదు, ఉన్నంతలో కొంచెం గౌరవప్రదంగా ఉండే. ఇంకా టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ అంటే పోనీ కొంచెం సెక్యులర్, అది టైమ్స్ ఆఫ్ ఇండియాకి అదేం లేదు పాపం, వాళ్ళ సంపాదకీయం కూడా కమర్షియల్. వాళ్ళు ఏమన్నారు, అసలు ఈ కల్తీ అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య. ఈ దేశంలో దారుణంగా ఏం జరుగుతుంది, దాని నుంచి కాకుండా ఇది ఎక్కడెక్కడికి ఎందుకు పోతుంది, ముందు భక్తుల యొక్క దీన్ని కాపాడదు. నిన్న నేను రామ్నాథ్ కోవింద్ మాటలు కూడా చెప్పాను. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా చర్య తీసుకోండి, అవినీతిని అరికట్టండి అని గట్టిగా చెప్పారు కదా. కానీ ఎక్కడికి వస్తుందంటే, పవన్ కళ్యాణ్ ఒకటేమో సగటు హిందూ కాదు, ఆయన రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి కీలకమైన ప్రజాభిమానం కలిగిన పెద్ద నాయకుడు. అది ముందు నేను దాంతో డిఫర్ అయిపోతున్నాను అక్కడే. ఇంకా రెండో విషయము, మీరు తిరుపతి గురించి ఎంతన్నా మాట్లాడండి, సంతోషం. కానీ మీరు పదే ఇది మసీదులో జరిగితే ఊరుకుంటుందా, చర్చిలో ఎందుకు ఈ మాట ఎందుకు తెస్తున్నారు అసలు? వాట్ ఈస్ దిస్ కంపారిజన్? వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ కౌంటర్ పోజింగ్ మసీద్ అండ్ టెంపుల్? ఎక్కడా జరగకూడదు అని కోరుకోవడం వేరు, పదే మీరు సెక్యులరిజం ఈజ్ టూ వే అంటే, సెక్యులరిజం అనేది 80% మంది ఉన్న వాళ్ళ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుందా, మనమే చెప్తున్న అల్పసంఖ్యాకుల మీద ఎక్కువ ఆధారపడి ఉంటుందా? అంటే ఒక విధంగా చెప్పాలంటే, చాలా రోజులుగా బీజేపీ నాయకులు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అని ఏదైతే అంటున్నారో, ఆయన అదే మీరు అక్కడైతే మాట్లాడరు, ఎందుకైతే అక్కడ మీకు ఓట్లు కావాలి అని. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి నుంచి ఇది నేను నిన్న కూడా చాలా ఈ విషయం వివరంగానే చెప్పాను. అంతకుముందు ఆయన చేసిన కుటుంబ సభ్యుల మీద కూడా చేసిన ఆరోపణలు ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. ఆయన నుంచి అది చేయరు. ఇంకా పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజుకు ఇచ్చిన వార్నింగ్ బయటలు ఉన్నాయమ్మా, ఒకసారి బయట ప్లే చేయండి. ప్రకాష్ రాజు గారి గురించి మాట్లాడింది పీసీఆర్. సనాతన ధర్మం మీద పోరాటం ప్లే చేయండి బయటలో.